ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీలో కొంతమంది పరిచయం సపోర్ట్ చేస్తూ మీ వంతు పంపిస్తున్న ఆ కానుకను బట్టి, ఆర్థిక సహకారాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినట్లు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ప్రతి నెల కొంతమంది క్రమం తప్పకుండా వారు తమ గుప్పిలు విప్పి పరిచర్యను బలపరుస్తున్నారు. వారందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండారులుగా దీవిస్తారు. తప్పక దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవిస్తారు. ఈ మంచి నేలలో విత్తనము విత్తిన ప్రతి వ్యక్తి నూరంతల పంట కోయాలి అనేది మా వ్యక్తిగత ప్రార్థన అయి ఉన్నది. ప్రియులారా, దేవుడు నిశ్చయముగా మిమ్మను దీవించును గాక. ప్రియులారా, ఏ విషయంలో కూడా మీరు కృంగిపోవద్దు, కలవరపడద్దు. ఎందుకంటే యోహాను సువార్త 14:1 యేసయ్య చెప్పిన మాట, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, భయపడద్దు, దేవుడు మీకు తోడున్నాడు. మన మధ్యకు దిగి వచ్చిన కృపా సత్య సంపూర్ణుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఆయన మనకు నిశ్చయముగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, నీ పరిస్థితి ఏదైనా, నీ బాధ ఏదైనా, నీ కష్టము ఏదైనా దేవునితో చెప్పు. ప్రార్థన చేయటం ప్రారంభించు. నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించగానే సగం జవాబు నువ్వు పొందినట్టే. నువ్వు ప్రార్థన ముగించే లోపే దేవుడు నీ కార్యాలన్నీ కూడా చేస్తాడు. ప్రియులారా, మన దేవుడు మన యొద్దకు త్వరగా దిగి వచ్చి త్వరగా ఆయన కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నామండి. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. ఈకొనియాలో జరిగినది ఏమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అనేకులు యూదులను హెల్లెనీయులను విశ్వసించులాగున బోధించిరి అని 1 అనేసి ఫుట్నోట్లో వ్రాయబడుతూ ఉంది. ప్రియులారా, ఈ మాట ఈకొనియా అనే ఈ పట్టణం పౌలు బర్నబాలను అంతియొకయ అనే పట్టణం నుంచి యూదులు ఎప్పుడైతే వారిని పంపించేశారో అప్పుడు వీరు ఈకొనియా అనే పట్టణానికి రావటం జరిగింది. ఈ ఈకొనియా అనే పట్టణం అంట అంతియొకయ పట్టణానికి చాలా దూరంలో ఉంది. ఈకొనియా అనే పట్టణం వీరున్న చోటికి ఆగ్నేయ దిక్కుగా దాదాపు 130 కిలోమీటర్ల దూరం ఉందంటండి. కాబట్టి ఇప్పుడు పౌలు బర్నబా యూదులు వారిని వ్యతిరేకించినందుకు సువార్తను ప్రకటించుటకై 130 కిలోమీటర్ల దూరం, అంటే ఎంత దూరం వెళ్ళిపోయారో చూడండి. అంత దూరం వెళ్ళిపోయి అక్కడ అన్యులకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఇక యూదుల మధ్యలో ఇక్కడ కాకపోతే ఇంకో చోట వెళ్ళినా ఇలాగే వ్యతిరేకతలు రేపుతారు వీళ్ళు. కాబట్టి అన్యుల మధ్యకు వెళదామనుకొని వారు అన్యుల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఈకొనియాలోకి వెళ్ళిన తర్వాత వారందరూ కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినప్పుడు అనేకులు యూదులు గ్రీసు దేశస్థులు హెల్లెనీయులు అని ఉంటుంది, వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని నమ్మటం జరిగిందంట. ప్రియులారా, యేసు ప్రభుని గురించి తెలియక చాలామంది ఆయనను నమ్మట్లేదు. అంతేగాని యేసును గురించి విన్న తర్వాత, యేసయ్య ప్రేమను గురించి తెలిసిన తర్వాత, యేసయ్య చేసిన బలియాగం తెలుసుకున్న తర్వాత, యేసయ్య చేసే అద్భుత కార్యములు, ఆ దైవిక శక్తిని తెలుసుకున్న తర్వాత ఏ వ్యక్తి కూడా యేసయ్యకి దూరంగా ఉండలేడు, ఉండరు. ప్రియులారా, వాళ్ళు త్వరపడి దేవుని యొద్దకు వస్తారు, త్వరగా దేవుణ్ణి విశ్వసిస్తారు. అందుకే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు దైవజనులు ప్రజలు దేవుని గురించి తెలుసుకొని దేవుని నమ్మటం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, 2వ వచనం, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో
సహోదరుల మీద పగబుట్టించిరి. చూడండి, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, వ్యతిరేకతలు అన్నమాట. ఇప్పుడు వీరు ప్రజలకు రక్షకుని గురించి బోధిస్తున్నారు. ఇప్పుడు బాధలో ఉన్నారు ఒక వ్యక్తి, ప్రభు నమ్ముకుంటే ప్రభు నీకు సహాయం చేస్తాడని చెప్పారు, వాళ్ళు నమ్ముకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, సహాయం పొందుతారు. అలాగూ దేవుని సహాయాన్ని పొందుతున్న ప్రజలకు సువార్తను చెప్పనీయకుండా, ఇప్పుడు ఒక వ్యక్తి రోగంలో బాధపడుతున్నాడు, మందులు వాడినా తగ్గట్లేదు, పాపం చాలా బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏ రోగాయినైనా స్వస్థపరుస్తాడు అని చెప్పటం అది తప్పు కాదు కదండి. అది ఒక సువార్త కదా. యేసయ్య పొందిన గాయముల ద్వారా స్వస్థత కలుగుతుంది. అది విశ్వసించి ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడిగి పొందుకోవచ్చు. చాలామంది అలా ప్రార్థన చేసుకొని మరణ పడకల మీద నుండి కూడా లేచారు. డాక్టర్ లాభం లేదని ఇంటికి పంపించిన వాళ్ళు కూడా ఎంతోమంది స్వస్థత పొందిన వారు ఉన్నారు. బైబిల్లోనూ అనేక మంది గురించి వ్రాయబడ్డది. ఈనాటికి కూడా అనేక సంఘాలలో దైవజనులు ప్రార్థన చేసినప్పుడు, కొన్నిసార్లు విశ్వాసులు ప్రార్థన చేసినప్పుడు కూడా, కొన్నిసార్లు వ్యక్తిగతంగా వారికి వారే ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ఎవరి ప్రార్థన ద్వారా అయినా దేవుడి కార్యాన్ని చేయగలుగుతాడు. ఇక్కడ కేవలం పలానా పాస్టర్ గారే చేయాలి, లేకపోతే పలానా విశ్వాసే చేయాలి, పర్సన్ కాదండి. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇక్కడ స్వస్థత దేవుని యొద్ద నుండి వస్తుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుకు నువ్వు ప్రార్థన చేసుకో, లేక నీ కోసం యేసు నామంలో మేము ప్రార్థన చేస్తాం అని చెప్పడంలో తప్పే ఉంది చెప్పండి. రక్షకుణ్ణి పరిచయం చేస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్తాను. ప్రారంభం నుంచి సువార్త సహాయము చేసే రక్షకుడైన దేవునిని తెలియజేసింది, కానీ మతాన్ని, మత సిద్ధాంతాలని బోధించలేదు. ప్రియుల, యూదులు సిద్ధాంతాలకు, మతానికి, కొన్ని కట్టుబాట్లకు కట్టుబడి ఉన్నారు. కానీ ఇక్కడ అపోస్తలులు వీరు రక్షకుని గురించి ప్రకటిస్తూ వచ్చేవారు. రక్షకుని గురించి విన్న తర్వాత ఎవరు కూడా ఆయన వద్దు అని చెప్పలేరు ప్రియులారు. అయితే స్వీకరించిన వ్యక్తుల మీద కొంతమందికి కోపం అన్నమాట. వీళ్ళందరూ దేవుని నమ్ముతున్నారు అని ఇక సువార్త ప్రకటిస్తున్న వ్యక్తులకు వ్యతిరేకంగా కొంతమందిని లేపటం ప్రారంభించారు. అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగబుట్టించిరి. 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను, అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ప్రియులారా, ఇక్కడ సువార్త ప్రకటిస్తున్న అపోస్తలులకు వారు దేవునిని గురించి చెబుతున్నప్పుడు దేవుడు వారితో ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోకూడదు. సువార్త దైవజనుడు నోటి మాటలతో చెబుతూ ఉంటాడు, కానీ అక్కడ దేవుడు ఆత్మరూపిగా ఆయన సంచరిస్తూ ప్రజల మధ్యలో ఆయన బలమైన కార్యాన్ని చేస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకే వాక్యం వింటున్నప్పుడు ఎవరి మనస్సుకు వారికి ఆదరణ కలుగుతూ ఉంటుంది. అందరి మనస్సులు ఒకలా ఉండవు కదండి, అందరి బాధలు ఒకేలాగా ఉండవు కదండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. కానీ వాక్యం వింటున్నప్పుడు అందరి హృదయాలు సరిచేయబడతాయి. ఇక్కడ హృదయాలు బాగు చేస్తుంది దైవజనుడి నోటి మాట కాదు, కానీ ఆత్మరూపిగా అక్కడ సంచరిస్తున్న దైవ శక్తి. వాక్యము ఎప్పుడు కూడా శక్తితో కూడుకున్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ప్రకటిస్తున్నాము అంటే దేవుని సన్నిధి మీ యొద్దకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే దేవుడే మీ యొద్దకు వస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంట ఇక్కడ అపోస్తలులు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు భయపడలేదు. వ్యతిరేకతలు వచ్చినా, తిడతన్నా, దూషిస్తున్నా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, వీరిని బెదిరిస్తున్నా వీళ్ళు మాత్రం అసలు అవి పట్టించుకోవట్లా. మనుష్యుల మాటలు పట్టించుకొని దేవుని పనిని మేమెందుకు ఆపాలి? పౌలుకు కలిగిన దర్శనం మామూలు దర్శనం అండి. దేవుడే కళ్ళారా కనబడి, దేవుడే మాట్లాడి, దేవుడు పిలిచిన పిలుపది. అంత స్పష్టమైన రుజువులుంటే ఆ రక్షకుడిని గురించి చెప్పకుండా పౌలు మౌనంగా ఎలా ఉంటాడు? అదే ఎవరన్నా చెప్పిన మాట విని ఏదో నమ్ముకున్నాను అని అనుకొని ఉంటే ఇంతకాలం అసలు ఆయన భక్తిలో కూడా ఉండేది కాదు. బెదిరించగానే అమ్మో నాకెందుకులని మౌనంగా కూర్చునేవాడు. ప్రియులారా, అందుకే విశ్వాసము, భక్తి స్పష్టతతో కూడినదై ఉండాలి. నువ్వెవరిని నమ్ముకున్నావు ఆయన నీకు తెలియాలి.
నువ్వెవరిని సేవిస్తున్నావు, ఆయన నీతో మాట్లాడాలి, నువ్వు ఆయన స్వరం వినాలి, ఆ దేవుని నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు నమ్మింది ఎవరినో ఇంకోళ్ళు చెప్పే మాట కాదు, నీ మనసులో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంటుంది, ఖచ్చితమైన ఒక నిర్ణయం ఉంటుంది, తీర్మానం ఉంటుంది. పౌలుకి అలాంటి నిర్ణయం ఉంది. చావనైనా చేస్తాడే కానీ ఈ రక్షకుని గురించి చెప్పకుండా మాత్రం ఆగడు ప్రియులారా. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. వ్యతిరేకతలు చేసేవాళ్ళు చేస్తున్నారు, పగబెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు, వ్యతిరేకలన్నీ వస్తూనే ఉన్నాయి, కానీ వీళ్ళు మాత్రం సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రభువు వారి చేత సూచక్రియలు అద్భుతాలు చేయించి. చూసారా, దేవుని పక్షాన నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు. ఇదే ప్రియులారా, దేవుని శక్తి నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు దేవుని పక్షాన్ని నిలబడి చూడు, దేవుడు నీ పక్షాన్ని నిలబడి చూపిస్తాడు. ప్రియులారా, దేవుని కార్యాలు బలంగా అక్కడ జరగడం ప్రారంభించినాయి. ప్రభు వీరి చేత సూచక్రియలు చేయించాడు, అద్భుత కార్యాలు చేయించాడు, తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. హింస వస్తుందని తెలిసినా కూడా, శ్రమలు వస్తాయి అని తెలిసినా కూడా వీళ్ళు మాత్రం భయపడలేదు. వాక్యం చెప్తూ అక్కడే ఉన్నారు. 4వ వచనం, ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. చూడండి, సువార్త ప్రకటించబడుతున్నప్పుడు విశ్వసించే విశ్వాసులు కొంతమంది దేవుని పక్షాన నిలబడతారు, అందరూ వ్యతిరేకంగా ఉండరండి. ప్రియులారా, ఇది భలే అద్భుతంగా జరుగుతుంది. కొన్ని చోట్ల సువార్త ప్రకటిస్తున్నప్పుడు వ్యతిరేకులు లేచినప్పుడు వాక్యం వింటున్న వారే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వారిని నోరు మూపించి కూర్చోబెట్టిన సందర్భాలు చాలా చోట్ల సువార్త ప్రకటనలో జరిగాయి. ఇవి చాలామంది దైవజనుల జీవితాల్లో కూడా జరిగాయి. మా జీవితాల్లో మేము చాలాసార్లు ఇలాంటివి చూసాం. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అక్కడున్నోళ్లే, నోరు మూసుకో, ఆయన చెప్తున్న మాటలు బాగున్నాయి, అవి వినాలి, కూర్చో అని అలా కూర్చోబెట్టాడు. అక్కడక్కడ మేము వీధి కూటాలు అలా పెడతా ఉన్నప్పుడు అండి, కొంతమంది తాగి వచ్చి లేక ఏదో వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అట్ట, లేకపోతే దేవుడు ఇట చేశాడు, లేకపోతే దేవుడు నాకు అట్టక అన్యాయం జరిగింది ఇట చెప్తూ ఉంటారు. తర్వాత అక్కడున్నోళ్ళే వాళ్ళు నోరు మూపించి పంపించేస్తారు. దేవుని పని మాత్రం ఆటంకం లేకుండా దేవుడు జరిగిస్తాడు ప్రియులారా. ఎందుకంటే ఇది దేవుని పని అండి. ఈయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త, ఆయన ఆత్మరూపిగా అక్కడ ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన పని అక్కడ ఎవరు ఆపుతారో చెప్పండి. దేవునికి విరోధంగా ఎవరు క్రియ చెయ్యలేరు. చేశాము అని అనుకోవచ్చు, చెయ్యటానికి ప్రయత్నించవచ్చును, కానీ దేవుని పనిని ఆపటం అనేది అసాధ్యం. హింస పెరిగినా కూడా ప్రియులారా, అక్కడ తరువాత దినాల్లో అపరిమితముగా దేవుడు విశ్వాసులను లేపుతాడు ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే ఆ పట్టణపు జన సమూహములో కొంతమంది యూదుల పక్షముగా అపోస్తలుల పక్షంగా వచ్చేసారట. అంటే అందరూ వ్యతిరేకులు అవ్వాలా. కొంతమంది అపోస్తలుల పక్షం అంటే మీరు మాట్లాడండి, మీరు చెప్పేది బాగుంది, మీరు నోరు మూసుకొని పోండి, వింటే విను, నచ్చబోతే పో అనే స్థాయికి ఇక్కడ ప్రజలు వచ్చేసారు. 5వ వచనం, మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్ళు రువ్వి చంపవలెనని యుండిరి. చూడండి, ఈ వ్యతిరేకులకు మనస్సులో ఎంత కక్ష ఉంటుందంటే అది వాళ్ళకి పౌలుని బర్నబాని రాళ్ళు తీసుకొని విసిరి ఆ రాళ్లతో కొట్టి చంపాలి అన్నంత కోపం అంట. ఏమండి, నీకేమైనా వారు కీడు చేశారా? నీకు పర్సనల్గా నీకేమైనా నష్టం జరిగిందా? పోనీ నిన్నేమన్నా వాళ్ళు గాయపరిచారా? నిన్నేమైనా దూషించారా? నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నీకు కలిగిన వారిని కానీ నీకు బాధ కలిగే రీతిలో వాళ్ళు ఏమైనా మాట్లాడారా? లేక నిన్నేమన్నా బాధ పెట్టారా? పర్సనల్గా నీకేమీ లేదు, నీ కుటుంబానికి ఏమనలేదు, నిన్ను బాధ పెట్టేలా ఏం మాట్లాడలేదు, నిన్ను గాయపరిచేలా ఏం మాట్లాడలేదు, కానీ నీకెందుకు అంత కోపం, నీకెందుకు అంత పగ వారి మీద? ప్రియులారా, నిష్కారణంగా కొంతమంది ఇటువంటి వారు ఎవరు అంటే దయ్యముల చేత పీడించబడేవారు. ఇటువంటి వారి హృదయంలో పగ పెట్టుకున్న తర్వాత ఇక వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, వీళ్ళు ఇతరులకు కీడు చేసిందాక వీళ్ళు నెమ్మదిగా ఉండలేరు. ఇటువంటి వ్యక్తులేనంటే దయ్యము చేత పీడించబడేవారు.
ప్రియులారా, అది చాలా భయంకరం. అటువంటి వ్యక్తుల వల్ల చాలా నష్టం కలుగుతుంది. వీళ్ళు అంటారు చూడండి, రాళ్ళు రువ్వి చంపేన దాకా మాకు నెమ్మది లేదన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించడం ప్రారంభించారు. అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి ఇలా చేయాలని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు ఆ సంగతి తెలుసుకొని పౌలు, బర్నబా లుకనియా నుంచి వెళ్ళటం ప్రారంభించారు. 6వ వచనం చూడండి. వారు ఆ సంగతి తెలుసుకొని లుకయోనియాలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. వాస్తవానికి పౌలు సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా శూరుడు. కత్తి పట్టుకున్నాడంటే వాళ్ళందరం కూడా తరిమి కొట్టగలిగిన శక్తి కలిగిన వాడే. కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించలేదు. ఎవరు కూడా హింసకి సపోర్ట్ చేయరండి. అయితే యేసు ప్రభు చెప్పిన మాట, ఉపదేశం, ప్రేమ, క్షమాపణ. ఆయన చెప్పింది ఏంది? కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నాడు. ఇంకా చెప్పాలంటే నీ శత్రువును కూడా ప్రేమించండి అన్నాడు. మిమ్మల్ని హింసించే వారిని దీవించండి అన్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమ అందుకే బలముగా క్రియ చేయటం ప్రారంభించింది. అనేక మందిని మార్చినది ఏమిటి అంటే దేవుని ప్రేమ అండి. దేవుని భయము కాదు, దేవుని ప్రేమ మనుషుల హృదయాలు కరిగించింది. సిలువలో యేసయ్య చూపించిన సహనం, సిలువలో యేసయ్య ప్రేమించిన ప్రేమ, మానవాళి రక్షణ కొరకై ఆయన చేసిన బలియాగం మానవుల హృదయాలు మారుస్తోంది. అంతేగాని ఎవ్వరు బలవంతంగా ఎవరి హృదయాలు మార్చలేరు, అది జరగని పని. అలాంటి కార్యం జరిగేట్టయితే త్రాగుబోతులందరినీ భయపెట్టి మార్చవచ్చు, వ్యభిచారులందరినీ భయపెట్టి మార్చవచ్చు, దొంగతనం చేసే వాళ్ళందరినీ భయపెట్టి మార్చవచ్చు, లోకంలో ఏ పాపం చేసేవాడినైనా బెదిరించి మార్చవచ్చు. ఏమండి, మీరు బెదిరించి ఒక్క వ్యక్తిని తన దురలవాట్ల నుండి మార్చగలరా? ఒక్క వ్యక్తిని విడిపించగలరా? అది ఎవ్వరు ఎప్పుడు చెయ్యలేని పని ప్రియులారా. కానీ యేసు ప్రభు చేసిన బలియాగం హృదయములను మార్చగలదు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని కడిగే దేవుడు. ప్రతి పాపమును క్షమించి ఆ పాపము నుండి విడిపించి పవిత్రులుగా చేయగలిగిన శక్తి యేసయ్య రక్తంలో ఉంది. అది ఆయన మన కొరకు కాచిన విలువైన రక్తం ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ వాక్య ప్రకటనలో ఆత్మరూపిగా దేవుడు ప్రజల హృదయాలు మార్చడం ప్రారంభించాడు. అది నచ్చని చీకటి శక్తులు లేక వ్యతిరేకమైన దయ్యపు శక్తులన్నీ కలిసి కొంతమంది వ్యక్తులను ప్రేరేపించి సువార్తకు ఆటంకం కలగజేసినప్పుడు సువార్త ఇక్కడ ఆగింది కానీ పర్మనెంట్గా ఆగదు, మరొక చోటికి సువార్త వెళుతూనే ఉంది. ఇంకా ఏంటి అంటే ఇలా హింస కలిగినప్పుడల్లా ఇక్కడ వీరు సువార్త ప్రకటించారు, కొంతమంది దేవుని నమ్ముకున్నారు, ఇక్కడ నమ్మకమైన విశ్వాసులు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు సువార్తను ప్రకటించే అపోస్తలు ఇక్కడి నుంచి వెళతారు కానీ సువార్త మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ విన్న ఈ విశ్వాసులు వీళ్ళు గమ్మునుండరుగా, వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు, వీళ్ళు తోటి వారికి సువార్త చెప్పడం ప్రారంభిస్తారు. తద్వారా ఇక్కడ సువార్త ఉంటుంది. మరలా వీళ్ళని బెదిరించి ఇంకో చోటుకు పంపించినందువలన అక్కడ కూడా సువార్త ప్రకటించబడుతుంది. చూడండి, అంతియోకయలో పౌలు సమాజ మందిరంలో సువార్త ప్రకటిస్తున్నాడు. అక్కడ యూదులు వారిని భయపెట్టి లేక బెదిరించి పంపించినందువలన ఈకొనియాకు సువార్త వచ్చింది. ఇప్పుడు ఈకొనియాలో హింస వచ్చింది, ఇక్కడ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి సువార్త ఎక్కడ పోతుందంటే లుస్త్రాకు, దెర్బేకు, ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నిటిలో సువార్త ప్రకటించడం ప్రారంభించబడింది. అంటే ఒక హింస ద్వారా సువార్త విస్తరిస్తుందే కానీ ఆగిపోవట్లేదు. ప్రియులారా, ఇది దేవుడు చేస్తున్న కార్యమండి. లోకమంతటి కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల కాబట్టి, ఆయన లోకమంతటికి సువార్త ప్రకటించబడాలని కోరుకుంటున్నాడు కాబట్టి లోకమంతటా ఎక్కడైనా ఆ సువార్త ప్రకటించవచ్చును. ఇక్కడ కాకపోతే ఇంకో చోట, కానీ సువార్త మాత్రం అలా వ్యాపిస్తూనే వెళుతుంది. అలా వ్యాపించే మన దేశానికి వచ్చింది, మన ప్రాంతానికి వచ్చింది, మన దాకా వచ్చింది. ప్రియుడా, ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న నీ దాకా కూడా యేసు ప్రభు చేసిన బలియాగం, ఆయన రక్షణ కార్యం, ఆ సువార్త నీ దాకా వచ్చింది. మరి ఇప్పుడు నీ నిర్ణయం ఏంటి?
ఆనాడు ఎవరైతే వ్యతిరేకులుగా ఉన్న యూదులు లేక మత పిచ్చోళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు వ్యతిరేకించి దేవుడిచ్చే గొప్ప రక్షణను పోగొట్టుకొని నిత్య నరకాగ్నికి వెళ్ళటం అనేది నీ చేతిలోనే ఉంది. లేక ఈ రక్షకుడిగా అంగీకరించి నీ హృదయంలోనికి స్వీకరించి ఆయన ఇచ్చే రక్షణ పాప క్షమాపణ పొందుకొని పరలోక రాజ్యానికి చేరటం కూడా నీ చేతిలోనే. ఒక మాట చెప్తున్నాను, ప్రతి మనిషి భూమి మీద జీవించిన ప్రతి మనిషికి ఏదో ఒక దినమున మరణము తప్పదు. చనిపోయిన తర్వాత ఈ వ్యక్తిలో ఉన్న ఆత్మకు మరణం లేదు కాబట్టి ఈ వ్యక్తిలో ఉన్న ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది ఒక ప్రశ్న. ఈ ఆత్మ వెళితే దేవుని రాజ్యానికి పరలోకానికి వెళ్ళాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే సింహాసనాసీనుడు. ఆయన ద్వారా మాత్రమే దేవుని రాజ్యానికి ఎవరైనా వెళ్ళగలుగుతారు. ఆయన మాకు వద్దు అనుకుంటే మరొక ప్రదేశం ఇంకోటి లేనే లేదు. ఇంకా నెక్స్ట్ ఈ ఆత్మ వెళ్ళేది ఎక్కడికంటే నిత్య నరకము అని బైబిల్ చెప్తుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలా లేక నరకానికి వెళ్ళాలా అనేది మన చేతిలోనే ఉంది. యేసును రక్షకునిగా అంగీకరిస్తే నరకాన్ని తప్పించుకోగలుగుతాము, దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ప్రియులారా ఇంకొంతమంది కొన్ని విషయాలు కూడా చెప్తుంటారు, రకరకాల జన్మలు అని కూడా చెప్తుంటారు. బైబిల్ వాక్యానుసారంగా అయితే మానవునికి ఉన్నది ఒక్కటే జన్మ, ఒకేసారి జన్మించాలి, ఆ తర్వాత మరణించిన తర్వాత తీర్పు జరుగును అంటాడు. ఆ తీర్పులో ప్రతి మనిషి దేవుని సింహాసనం ఎదుట నిలబడి దేవునికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు మనిషిగా శరీరధారిగా భూలోకానికి వచ్చి ఆయన చేసిన బలియాగం అంతా, ఆయన కార్చిన రక్తధారలు, ఆయన పొందిన శిలువ మరణం మనకి ప్రకటించబడుతుండగా ఆ రక్షకుని గురించి ప్రకటిస్తూ ఉండగా పౌలు బర్నబాలు వారు అనేక మందికి అక్కడ సువార్తను ప్రకటించుచుండిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 7వ వచనం, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. చూడండి, యేసు ప్రభుని గురించి ఎక్కువగా ఎవరు వింటారు అంటే ఏదో ఒక సమస్యలో ఉన్నాడు, ఏదో ఒక బాధలో ఉన్నాడు. వీళ్ళు ఎక్కువగా యేసుని గురించి వినాలి అని ఇష్టపడతారండి. ఎందుకంటే ఈయన రక్షకుడు, స్వస్థపరిచే దేవుడు, ఈయన నెమ్మదినిచ్చే దేవుడు, ఈయన వారి బాధలను పోగొట్టే దేవుడు. ఇక్కడ లుస్త్రాకు వచ్చారు పౌలు బర్నబా, వీరు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అతను పాపం కుంటివాడిగా ఉన్నాడు, బలహీనమైన పాదములు, పుట్టింది మొదలుకొని కుంటివాడు, నడవలేక ఎప్పుడు కూర్చుండే ఉంటాడు అనమాట. తన జీవితం అంతా అలాగే సాగిపోతూ వచ్చింది ప్రియులారా. పౌలు మాట్లాడుతూ ఉంటే ఈ వ్యక్తి వింటూ ఉంటే ఇతన్ని చూసినప్పుడు ఇతనిలో బలమైన విశ్వాసం పౌలుకి కనబడింది. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. చూడండి, వాక్యం వింటా ఉంటే ప్రజల్లో విశ్వాసం కలుగుతుందండి. దేవుని ఆత్మ దేవుని మాటలు వినే వ్యక్తుల హృదయములో విశ్వాసమును పుట్టించి ఆ కార్యము నెరవేరేలాగా జరిగేలాగున దేవుడు క్రియ చేస్తాడు. ప్రియులారా, ఎక్కడ 2-3 ఆయన నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటాను అని వాగ్దానం చేశాడు. పౌలు ఇక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉంటే లుస్త్ర పట్టణంలో పుట్టిన మొదలుకొని కుంటివాడు అతను. కానీ పౌలు మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఎంత విశ్వాసం వచ్చిందో చూడండి, యేసు ప్రభుని ఆయన ఎంత నమ్మాడో చూడండి. ప్రియులారా, మరి మన జీవితంలో మనం ఎన్ని ప్రసంగాలు ఏని ఉంటాం, చిన్నప్పటి నుంచి ఎన్ని దేవుని కార్యాలు మనం చూస్తుంటాం. మన విశ్వాసం ఎలా ఉంది చెప్పండి? కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కలగానే బెంబేలు ఎత్తిపోతాం. అమ్మో నా వల్ల కాదు, ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టేసేయడం, ఎంత భయమో చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ వ్యక్తి చూడండి, ఒక్క ప్రసంగం వింటుండగా ఎంత విశ్వాసాన్ని తెచ్చుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఏమైనా చేయగలడు అని నమ్మేశాడంతే. నేను కుంటోడిని, నా బతుకింతే, నా గతింతే అనుకోలే. దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతాడా, ఏదైనా చేయగలుగుతాడా, ఆయన శక్తి అంత అపరిమితమైనదా, ఆయన అంత అద్భుతమైన దేవుడా అని ఆశగా చూడటం ప్రారంభించాడు. పౌలు చూస్తూ ఉంటే అతని ఆసక్తిని చూసి వెంటనే అతనిలో విశ్వాసం ఉందని పౌలు గ్రహించి వెంటనే అతని వైపు తేరి చూసి ఒక మాట అన్నాడు, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని పెద్దగా చెప్పేసాడు. చూడండి, పాదములు మోపి నిలబడమన్నాడు. లైఫ్లో ఫస్ట్ టైం ఆ వ్యక్తి ఆ పని చేయటం.
అప్పటి వరకు కూర్చోవడమే తెలుసు అతనికి. తన కాళ్ళ మీద తనకు నిలబెట్టమే తనకు తెలియదు అప్పటి వరకు. కానీ పౌలు ఆ మాట చెప్పగానే ఆయన అలా చేయటానికి ప్రయత్నించాడట. ఎంత అద్భుతమైన విశ్వాసం అండి. ఏమండి, మనం ఏదైనా ఇతరులతోటి మీరు అది చేయండి అని చెప్పామనుకోండి, వాళ్ళు అంటారు మా వల్ల కాదండి, మేము చేయలేమండి అంటారు. అంటే అది అవిశ్వాసం. ఒక్క మాట దేవుడు నీతో మాట్లాడినప్పుడు, లేక దైవజనులు నీతో మాట్లాడినప్పుడు నువ్వు చేయడానికి ప్రయత్నించటమే నీ విశ్వాసం. నువ్వు అది చెయ్యి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నిలబడటానికి ప్రయత్నం చేశాడు. కాళ్ళు మోపి నేల మీద నిలబడదామని ప్రయత్నం చేశాడు. శక్తి లేదు, బలహీనమైన కాళ్ళే, అవి చూడటలే. ఇప్పుడు దేవుడు నన్ను బాగు చేయగలడు అని చూస్తున్నాడు అంతే. కాలు మోపి నిలబడటానికి ప్రయత్నించగానే అతడి కాళ్ళల్లో శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది. విశ్వాసము ద్వారా దేవుడే కార్యానైనా చేయగలుగుతాడు. నువ్వు దేవునిని ఎంతవరకు నమ్మగలిగితే అంత శక్తిని దేవుడు నీకు ఇవ్వగలడు. నువ్వు ఏది నమ్ముతావో ఇక అది నీ చేతిలో ఉందంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు ప్రభు. సమస్తము ఇంకంతే, అన్లిమిటెడ్. నువ్వెంత నమ్ముతావు దేవుని, నీ విశ్వాసం ఎంత? ప్రియులరా, ఆ వ్యక్తి నమ్మాడు, కాళ్ళు మోపి నిలబడ్డాడు, లేచి నడిచాడు. నడవటం మాత్రమే కాదు, గంతులు వేయటం మొదలుపెట్టాడు. అంటే ఏ బలహీనమైన కాళ్ళో వాటి నేలకేసి గుద్దటం మొదలుపెట్టాడు. అర్రే ఇరిగిపోతాయిరా, జాగ్రత్త నడవరా అని ఎవరైనా చెప్పచ్చుగా. దేవుడు బలపరిచాక ఇంకా జాగ్రత్త ఏంటి? ఎంత బలం వచ్చింది అంటే నేను నా కాళ్ళను ఎంత నేలకి గుద్దినా కూడా అవి విరగవు, అంతే. ఇంకా విరగవు. దేవుడు బలహీనముగా బలపరిచే దేవుడు కాదు, బలముగా బలపరిచే దేవుడు. ఏం విశ్వాసం అండి ఆయన్ని. ప్రియులారా, మరి ఈ రోజున మన విశ్వాసం ఎలా ఉంది? ఎంతో స్వార్థ వింటున్నాం, ఎంతో దేవుని మాట వింటున్నాం. మరి మన విశ్వాసం ఎలా ఉంది ప్రియులారా? ఈరోజు ఈ వాక్యం వింటుండగా స్వార్థ ఇన్ని శ్రమల మధ్యలో, ఇన్ని ప్రయాసల మధ్యలో ఎంతమంది కష్టపడితే మన దాకా వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంత ఈజీగా దేవుని మాటలు వింటున్నాం, మనం చక్కగా కూర్చొని బైబిల్ చదువుకుంటున్నాం. మన చేతుల్లో బైబిల్ రావటానికి ఎంతమంది ప్రయాస, మనం ఈ మాటలు వినటానికి ఎంతమంది ప్రయాస. ఈరోజు మన ప్రయాస ప్రభువునందు ఎలా ఉంది? మన విశ్వాసం ప్రభువునందు ఎలా ఉంది? మనం ఏమి నేర్చుకుంటున్నాం మన భక్తిలో? దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుందాం ప్రియుల. ఎటువంటి విశ్వాసాన్ని నేర్చుకుంటున్నాం? ఎంతగా మనం ప్రభువుని నమ్ముతున్నాం? స్వార్థను మనం విన్నాము, ఎంతగా మనము కూడా స్వార్థను బయటకు తీసుకొని వెళ్ళగలుగుతున్నాం? మన తోటి వారికి మనం చెప్పగలుగుతున్నామా? మన తోటి వారికి ఈ స్వార్థను అందిస్తున్నామా? లేక మన దగ్గర అలా ఆపేసి స్వార్థకు ఒక అడ్డు బండ అయిపోయామా? మనం వ్యతిరేకించకపోవచ్చు, కానీ మన నుండి ఇది ఫ్లో అవ్వకపోతే కూడా మనం కూడా స్వార్థను ఆపేసిన వాళ్ళ లెక్కే అయిపోతామండి. యేసు ప్రభు నీ జీవితంలో మేలు చేసిన తర్వాత నువ్వు దాన్ని తప్పక నీ తోటి వారికి షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణ గురించి చెప్పలేవా? ఏదైనా షాప్లో ఆఫర్స్ వచ్చినాయి అనుకోండి, తక్కువ రేటుకు వస్తున్నాయి అనుకోండి, చెప్పకుండా గమ్మున ఉంటారండి. తోటి వాళ్ళు అందరికీ చెప్తారుగా, ఆడ బాగుందండి, ఆడ తక్కువ అండి అని. మరి నిత్య జీవం ఇచ్చే రక్షకుని గురించి, నీ పాపములు క్షమించిన రక్షకుని గురించి, నిత్య నరకమును తప్పించే రక్షకుని గురించి, స్వస్థతనివ్వగలిగిన రక్షకుని గురించి, జీవితంలో ఏ కార్యమైనా చేయగలిగిన రక్షకుని గురించి నువ్వెందుకు నీ తోటి వారికి చెప్పకూడదు? ఇప్పుడే నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను బలపరచగలడు, దేవుడు ఏ కార్యానైనా చేయగలడు. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, చాలా విషయాలు అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. మీ మాటకు మేము లోబట్టి కృప దయచేయండి. స్వార్థను ఇతరులకు ప్రకటించేవారు, నీకు సాక్షులుగా, విశ్వాసము కలిగిన వారుగా, శక్తిని కలిగిన వారుగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి బాగు చేయండి. ప్రతి సమస్యలని బిడ్డలు విడిపించండి అయ్యా. ఆత్మీయంగా బలపరచండి. రక్షణ పొందని వారికి త్వరగా రక్షణను దయచేయండి తండ్రి. నీకు దూరస్తులుగా ఉన్న వారిని సమీపస్తులుగా చేయండి. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షకుడిని ఏ ఒక్కరూ పోగొట్టుకోకుండా సహాయం చేయండి. మా ప్రియులందరి కృపను, సమాధానమును, దీవెనను దయచేయండి అయ్యా. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈ కార్యక్రమం చూస్తూ నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న సమస్యలన్నీ తీర్చండి. అనారోగ్యం అంతటిని బాగు చేయండి. బిడ్డలకి ఏ సహాయం కావాలో మీరు దయచేయండి.
నమ్మిన ప్రతి ఒక్కరికి వారి విశ్వాసము కొలది ఇప్పుడే బలమైన కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నా. నీ శక్తితో తాకండి, బలపరచని కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుని నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని విశ్వసిస్తున్నాం. పట్టుదలతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో జీవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.